అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ కార్యక్రమాల వల్ల మీరు మేలు పొందుతూ ఆశీర్వదించబడుతున్నారని, మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి మేము ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో మొదటి వాక్యంలో ఇలా రాసి పెట్టాడు, నేను క్రీస్తును పోలి నడుచుతున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఇక అపోస్తలుడైన పౌలు నడకను గురించి చాలా తేటగా చెబుతున్నాడు. మన ఆత్మీయ జీవితంలో నడక చాలా విలువైంది. ఈ విషయాన్ని అనేక సార్లు మనం వింటూ వచ్చాం. పరిశుద్ధ గ్రంథంలో నడకను గురించిన వివరాలు చాలా తేటగా రాయబడుతూ వచ్చాయి. మన ఆత్మీయ జీవితంలో మనం నడుస్తున్న నడకేమిటి? పౌలు చెప్పిన చక్కని విషయం ఏంటంటే, నేను యేసును పోలి నడుస్తున్నా కనుక ఈ విషయంలో నేను నడిచినట్లుగా మీరు నడవండి. అంటే ఆత్మీయ జీవిత అనుభవాలలో మన నడక ఏకం నుండి పరమునకు చేరాలి. ప్రభు దగ్గరకు చేరేంత వరకు ఆత్మ సంబంధమైన నడక చాలా విలువైందనే విషయాన్ని ఎన్నడూ మర్చిపోకూడదు. సరే, ఈ విషయం చాలా బాగా చెబుతూ వచ్చాడు కదా, నన్ను పోలి నడవండి, నన్ను పోలి నడవండి అని. మరి అలాంటప్పుడు ఆయన ఎలా నడుస్తున్నాడట? ఆయన నడిచే విధానం తెలిస్తే ఆయన చెప్పిన మాటల ప్రకారం మనం నడవగలుగుతాం. అపొస్తలుల కార్యం 20వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నేను ఆసియాలో కాలు పెట్టిన ఆ దినము నుండి ఎల్ల కాలమును మీ మధ్యలో ఎలాగూ నడుచుకున్నానో మీరు ఎరుగుదురు. ఆ సంఘానికి, ఆ పెద్దలకి ఆయన చెప్పే మాట ఏమిటంటే, నేను ఎలాగూ నడిచానో మీరు ఎరుగుదురు. మీకు ఈ విషయం బాగా తెలుసు. అంటే వాళ్ళ మధ్యలో ఒక నడక నడిచాడట. వాళ్ళ మధ్యలో నడిచిన నడక ఏమిటి? మన వాళ్ళు చాలాసార్లు నడుస్తూనే ఉంటారు. అహంకారంతో నడిచేవాళ్ళు, మూర్ఖత్వంగా నడిచేవాళ్ళు, వ్యతిరేకంగా నడిచేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మీ మధ్యలో నేను ఎలా నడిచానో మీరు ఎరుగుదురు. అంటే సంఘంలో ఇతడు ఎలా నడిచాడట? సంఘ పెద్దల మధ్యలో ఎలా నడిచాడట? ఆ వాక్యాన్ని విన్నాక నన్ను పోలి మీరు నడవండి అంటే, మన కుటుంబం మధ్యలో ఎలా నడుస్తున్నాం, మన బంధువుల మధ్యలో ఎలా నడుస్తున్నాం, మన స్నేహితుల మధ్యలో ఎలా నడుస్తున్నాం. మనుషులు ఉన్నప్పుడు ఒక రకంగా, మనుషులు లేనప్పుడు ఒక రకంగా నడవకూడదుగా. మీకు చిన్న సంఘటన చెబుతాను, జాగ్రత్తగా వినండి. మిరియాము, మోషే, అహరోను కుటుంబం వాళ్ళంతా నడిచిన నడత మనం నిర్గమాకాండలో జాగ్రత్తగా చూస్తాం. కానీ ఒకసారి మోషే కొండ మీదకి వెళ్ళిపోతే అహరోను మిగిలిపోయాడు. ఆ రోజున అతను నడిచిన నడత ఏమిటో మనకు తెలుసుగా. వాళ్ళంతా వచ్చి, మోషే ఎవడో నాకు తెలియదు, దేవుడేమైనా మాకు అర్థం కాలేదు, మా ముందు నడిచేందుకు ఒక దేవుని తయారు చేయాలని వారు కోరుకుంటే, అప్పుడు అహరోను చేసింది ఏమిటి? మీ బంగారాన్ని పట్టుకురండి, నేను ఒక దూడని చేసి పెడతాను. అంటే తన జీవిత అనుభవాలలో మోషే ఉన్నప్పుడు ఒక రకంగా, మోషే పైకి వెళ్ళి కొండ మీద నిలిచినప్పుడు మరొక రకంగా ప్రవర్తించడం ఓ దారుణం కాదా? కొన్నిసార్లు మనం కూడా ఇదే రీతిలో ఆత్మ నడిపింపులో ఉన్నామని, పవిత్ర సంఘంలో ఉన్నామని చెప్పుకుంటూ కూడా కొన్నిసార్లు గురువు లేనప్పుడు ఒక రకంగాను, కుటుంబీకులు లేనప్పుడు ఒక రకంగాను, తెలిసిన వాళ్ళు లేనప్పుడు ఒక రకంగాను మనం ప్రవర్తిస్తూ ఉంటాం. చాలా జాగ్రత్త. బైబిల్ అంటుంది, మనము ప్రభు ఎదుటి నడుస్తున్నాము, ప్రభువు మన నడకను గమనిస్తున్నాడు.
అందుకని మన నడక చాలా విలువైందై, మన నడక చాలా గమ్యాన్ని చేరేదై ఉండాలి. సరే, మీకు ఒక మాట చెబుతాను, బాగా గమనించండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రికలోని 4వ అధ్యాయంలో ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, బాగా వినాలి. 3వ వాక్యం చదువుతున్నా. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని మేము కోరుకుంటున్నాను, మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. 3 పదాలు అక్కడ వాడాడు. తాను నడుస్తున్నాడు గనక అలాగే నడవమని నీకు నాకు చెబుతున్నాడు. ఎలా నడవాలట? మనల్ని పిలిచిన వానికి తగ్గట్టుగా. మన పిలిచిన వాడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధంగా జీవిస్తూ ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగి మీరు పరిశుద్ధంగా ఉండండి అని చెబుతున్నాడు. మరి పరిశుద్ధంగా ఉన్నాక నడక ఎలా ఉండాలట? పిలువబడిన, కడుగబడిన. ఈ పదాలు ఇప్పుడు మర్చిపోకూడదు. అక్కడేమన్నాడో తెలుసా? పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతమును సంపూర్ణ వినయమును సాత్వికం. ఆత్మ సంబంధంగా నడుస్తున్నానని చెప్పే ప్రతి వ్యక్తి జీవితంలో తప్పనిసరిగా ఈ 3 ఉండాలి. దీర్ఘశాంతము. చాలాసార్లు మనం శాంతంగా ఉంటాం, కానీ దీర్ఘశాంతము అంటే కొన్నిసార్లు అది మౌనంగా ఉండడమను, ఓ చేతగాని వాడిగా ఉండడము అనేది బైబిల్ బోధించడం. బైబిల్ చెప్పేది ఏమిటంటే, కొన్నిసార్లు మనం కనిపెడతాం, ఇంకా సహాయం అందుద్ది, ఇంకా సహాయం అందుద్దని, ఇంకా ఎదురు చూసి మన జీవితంలో విసిగిపోతుంటాం. కానీ యోబోక్తుడు ఏమన్నాడు తెలుసా? చక్కని మాట అన్నాడు. ఒకవేళ శరీరం ఊడిపోయి ఎముక మిగిలిపోయినా ఇంకనూ ఆయన కొరకే ఎదురు చూస్తాను. బైబిల్లో దావీదు మహాశయుడు కూడా ప్రార్థన చేశాడు. నా ప్రాణమా, నాలో నీవు ఎలా కృంగిపోతున్నావు, నాలో నీవు ఎలా తొందరపడుతున్నావు అంటే అర్థం ఏమిటి? మనిషికి ఉండేది తొందరపాటు. అడగగానే కార్యం జరగాలి, తట్టగానే తలుపు తీయాలి, అయ్యానగానే రోగం కుదరాలి. కొంచెం లేట్ అయ్యింది అనుకోండి, మనలో ఎన్ని మార్పులు వస్తాయో. కానీ బైబిల్ అంటుంది నీ వ్యక్తిగత జీవితంలో దీర్ఘశాంతం. దీర్ఘశాంతం అనేది ఒక కృప. దీర్ఘశాంతం అనేది నీ రాసబాటలో అపజయం కాక నీకు జయమే కలుగు చేస్తుంది. అలా యెహోవా కొరకు కనిపెట్టిన వాళ్ళు ఎక్కడా జీవితంలో పతనం కాలేదుగా. ఏలియా బలిపీఠం మీద ఒకరోజు నిలబడి ప్రార్థన చేశాడు, అద్భుతం జరిగింది. అదే ఏలియా మొదటి రాజులు 17వ అధ్యాయంలో ఆయన కొండ మీద ప్రార్థన చేస్తున్నాడు. మేఘం రావాలని, వర్షం పుట్టాలని తన దగ్గరున్న దాసుని పంపించి మెరక మీదకి వెళ్ళి చూడు, ఏదైనా మేఘం వస్తుందేమో. అలాగే చూశాడు. 6 సార్లు తిరిగి వచ్చి అన్నాడు, దైవజనుడా మేఘం కనబడలేదని. అప్పుడు ఆ దైవజనుడని ఏలియా చిత్రం ఏమిటో తెలుసా? ఇక ప్రార్థన విరమించేసి దేవుడు చేయలేదు అని ఆలోచనకు రాలా. మరొక్కసారి వెళ్ళి చూడు అంటే, నేను ఏ దేవుణ్ణి ఎరుగుదనో ఆ దేవుడు ఏ కార్యం చేస్తాడో నేను ఎరిగిన వాడని గనక ఆయన కార్యం ఆలస్యం అవుతుందేమో కానీ చేయకుండా మాత్రం మానడు అని మరలా ప్రార్థన చేసుకున్నాడు. చిత్రం ఏంటి తెలుసా? ఆ వెళ్ళిన సేవకుడు మరలా దిగొచ్చు చక్కని మాట అన్నాడు. ఏమన్నాడు? అరిచేయంత మేఘం కనపడింది. కనిపెట్టడంలో, దీర్ఘశాంతంలో ఉండడంలో, ఆయన వైపు తేరి చూడటంలో ఇంకను అనే పదం ఎప్పుడూ మర్చిపోకూడదు. మరో మాట కూడా చెబుతాను, అక్కడ సంపూర్ణమైన వినయము. ఈ మాట కూడా వినాలి. సంపూర్ణ వినయం అనేది అప్పటికీ వినయం అందరికీ ఉంటుంది, కానీ అది సంపూర్ణంగా ఉండదు. అంటే కొద్దిసేపు మాత్రం తట్టుకుంటాం, కానీ ఆ తర్వాత జరిగేది ఏమిటి తెలుసా? ఇక వినయం కాస్త గంతులు వేస్తుంది. వినయంగా ఉండడానికి ఇష్టపడక మన జీవితాన్ని చెడగొట్టుకుంటాం. కానీ సంపూర్ణ వినయము అనే పదం దగ్గర దేవుని చిత్తం చేసేటప్పుడు ఆయన కోరుకునేది ఏమిటంటే, ఇతడు ఎంతగా నాకు వినయం చూపి విధేయత చూపుతాడు. మన వ్యక్తిగత జీవితంలో గతంలో చూస్తే దేవుడు మనకు ఒక సామర్థ్యం ఇస్తాడు. బోధించే సామర్థ్యము, ప్రార్థించే సామర్థ్యము, సంపాదించే సామర్థ్యము ఏదైనా ఇస్తాడు. మనం ఇంకా అభివృద్ధి పొందాలని చాలాసార్లు కోరుకుంటాం. కోరుకున్నప్పుడల్లా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మన సామర్థ్యాన్ని పెంచాలి అనుకుని మనలో కొన్ని విషయాల్లో నలగొట్టడం మొదలు పెడతాడు. నలగొట్టినప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? నేను దేవుని కొరకు ఎంత నమ్మకంగా ఉంటే
ఇన్ని సమస్యలు నాకు వచ్చాయేమిటి అనుకుంటూ కంగారు పడతాడు. కానీ దేవుని సంకల్పం నిన్ను ఎక్కువగా నిలగొట్టేది ఎందుకంటే నీ సామర్థ్యం పెంచడానికి. నీ సామర్థ్యం పెరిగాక అప్పుడు దేవుడు ఒక కుటుంబాన్ని ఇచ్చిన వాడు 10 కుటుంబాల నుంచి నడిపించే శక్తి ఇస్తాడు. ఒక రకంగా నీ జీవితంలో సామర్థ్యం కలగాలి అనుకుంటే వినయం విధేయ దగ్గరే ప్రారంభమవుతుంది. నీకు కోపం, ద్వేషం, సహించలేకపోవడం, తట్టుకోలేకపోవడం ఉన్నప్పుడు నిన్ను నమ్మి ఏ పని అప్పగించగలం? దేవుడైనా అంతే కదా. చాలాసార్లు మనం దేవుడు నాకు ఆ పని అప్పగించాలి, ఇది అప్పగించాలని మనం పిల్లలను చూసినప్పుడు ఒరే నువ్వు చేయలేవురా, ఇది ఒక్కడే తీసుకెళ్ళి అంటాం. వాడేం చేస్తాడు? 2 పట్టుకెళ్ళాలంటాడు. కానీ మనకు తెలుసు వాడికి సామర్థ్యం లేదని. అందుకని వాడికి సామర్థ్యం వచ్చేట్టుగా తయారు చేసి అప్పుడు మనం ఎన్ని వస్తువులైనా చేతికిస్తాం. అంతేగాని సామర్థ్యం లేని వాడిని మినుములు బస్తాను ఎత్తున పెట్టుకు తిరగమనంగా. ఈరోజు మన జీవితంలో దేవుడు ఏదైనా పెద్ద ఆశీర్వాదం, పెద్ద దీవెన మనకివ్వాలి అనుకుంటే ఆ వినయాన్ని కాటా వేస్తాడు, సామర్థ్యాన్ని లెక్క చూస్తాడు. ఈ రోజున సామర్థ్యం కలిగిన వ్యక్తిలాగా లేదు, వినయం కలిగిన వ్యక్తిలాగా మనం దేవుని దగ్గర సంపూర్ణ వినయం. నిజంగా ఇస్సాకును చూస్తే అతడు తన వినయం ఎంత విధేయతగా ఆ బలిపీఠం మీదకి ఎక్కాడండి. ఈ రోజున మీ అందరికీ వాక్యం బాగా తెలిసిన నా యేసును బట్టి మరలా మీకు చెప్పగలిగిన మాట మరొక్కసారి ఈ విషయాన్ని మీకు హెచ్చరిక చేస్తున్నాను. నన్ను పోలి నడవండి అంటాడు. పౌలు దీర్ఘశాంతంతో నడిచాడు, సాత్వికంతో నడిచాడు. ఓ రకంగా చెప్పాలంటే తన జీవిత అనుభవాలలో సంపూర్ణముగా దేవునికి అర్పించుకుని విధేయత కలిగిన జీవితం జీవించాడు. అలాంటి అనుభవంలో నీవు నడవనంత కాలం చాలా నష్టపోతావనే విషయాన్ని గమనించాలి. ఇంకో మాట కూడా పౌలు గురించి చెబుతారు. చదవండి, తెస్సలోనిక సంఘానికి పౌలు రాసిన ఆ పత్రికలోని ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తే అది మీకే ఆశ్చర్యం అనిపిస్తుంది. 2వ అధ్యాయంలోని 11, 12 తన రాజ్యమునకు మహిమనకు మిమ్ములను పిలుచుచున్న దేవునికి తగినట్టుగా నడుచుకొనవలెనని. మనం ఈ మాటలు ఎన్నోసార్లు విన్నా మరలా చెబుతారు. మనల్ని కొన్ని కార్యక్రమాలకి పిలిచి బాధ్యతలు అప్పగించినప్పుడు మన నడకను ఆయన గమనిస్తాడు, ప్రజలు కూడా గమనిస్తారు. అంటే దాని అర్థం ఏమిటి? నిన్నొక వివాహ కార్యక్రమానికి కానీ విందుకు కానీ ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా నీకు పని అప్పగించారనుకోండి. అప్పగించినప్పుడు ఇదివరకు ప్రవర్తించినట్లుగా అనామకుడిగా ప్రవర్తించు. అక్కడ నువ్వు ఎలా ప్రవర్తిస్తావు? ఈ బాధ్యత గల పని నాకు అప్పగించాడు, నేను బాధ్యతగా వ్యవహరించాలి. ఆ బాధ్యతను విస్మరించి ప్రవర్తించామనుకోండి, అప్పుడు ఏమంటారు ప్రజలు? వీడికి బాధ్యత అప్పగించిన విలువ తెలియలేదు, చిన్నపిల్లలు ప్రవర్తించినట్టుగా ప్రవర్తిస్తున్నాడు, ఒక అనామకుడు తిరిగినట్టుగా తిరుగుతున్నాడు. బాగా ఆలకించండి, నిన్ను ఈ లోకపు రాజ్యం కొరకు కాదు, పరలోక రాజ్యానికి ప్రభు పిలిచాడు. పరలోక మహిమ కొరకు నిన్ను పిలిచాడు. ఇప్పుడు నీ హోందాతనం ఏమిటో తెలుసా? నేను భూ సంబంధమైన మనిషి బ్రతికినట్టు బ్రతకడం ఏమిటి? లోకులు మాట్లాడుకున్నట్టుగా మాట్లాడటం ఏమిటి? నేను పరలోక రాజ్యం కొరకు పిలువబడ్డా, నేను పరలోక మహిమ కొరకు నిలవబడ్డా. అందుకని నీ హోందాతనం నీవు గమనించి దానికి తగ్గట్టుగా నడవాలి. ఇంకొక మాట కూడా చెప్పన, ఇక్కడ రాయబడిన మాట, మేము మీలో ప్రతివారిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి బిడ్డల ఎడల ఎలా ప్రవర్తించారో ఆ విధంగా మీ ఎదుట మేము నడవలేదా? ఆయనట మీ ఎడల నేను ఎలా ప్రవర్తించానని మాట చెబుతూ అంటాడు కదా. తండ్రి పిల్లల ఎలా ప్రవర్తిస్తాడు? అలా నేను ఓపికతో ప్రవర్తించాలా? సహిస్తూ ప్రవర్తించాలా? మిమ్మల్ని భుజాన మోస్తూ ప్రవర్తించాలా? మిమ్మల్ని అప్పుడప్పుడు హక్కును చేర్చుకుని ప్రవర్తించాలా? నేను తండ్రి బిడ్డల బంధాన్ని జ్ఞాపకం చేస్తాను అంటాడు. అక్కడ ఏమన్నాడు తెలుసా? బిడ్డలు ఎంత గౌరవించి ఎంత ప్రేమించినా అప్పుడప్పుడు మనం చేసే పని ఇక్కడ రాశాడు. ప్రతివానిని హెచ్చరించి, ప్రతివానిని ధైర్యపరిచి, ప్రతివానికి సాక్ష్యం ఇచ్చి. ఆ పిల్లల్ని పెంచేటప్పుడు తండ్రి 3 పనులు చేస్తాడని రాస్తుంది. ఒక పని ఏమిటో తెలుసా? హెచ్చరించుట. కొడుకు మనవాడే కదా అని హెచ్చరించకుండా ఉండంగా వాడు తప్పు పని చేస్తున్నా, ఒక వస్తువు పగలగొడుతున్నా, మరి ఏదైనా చేయకూడని పని చేస్తుంటే చాలా జాగ్రత్తగా హెచ్చరిస్తుంటాం. అంటే హెచ్చరిక అనేది చాలా విలువైంది.
ఈ రోజున మనం కుటుంబానికి బాధ్యత కలిగిన వాళ్ళం, సంఘంలో బాధ్యత కలిగిన వారు. మరి నువ్వు దేవునికి తగ్గట్టుగా నడవాలి అనుకుంటే నీ బట్ట నష్టపోతున్న వాడిని చూసి హెచ్చరించాలి. ఒకవేళ జీవితాన్ని పాడు చేసుకునేవాడు ఉంటే హెచ్చరించాలి. రెండవది అక్కడ ఏం రాశాడో తెలుసా? కొంతమంది బలహీనలు అయిపోతారు. అంటే వాళ్ళకు ధైర్యం ఉండదు. నేను ఈ పని చేయలేను, నేనా ఇక కృపలో ఎదగలేను, నేనా దీవెన పొందలేను, ఇక నా వల్ల కాదని కొంతమంది చతికిలబడతారు. అప్పుడు మన వాళ్ళు ఏమంటారు తెలుసా? ఒరేయ్, ఈసారి చదువు, నువ్వు పాస్ అవ్వకపోతే అడుగు, తప్పకుండా ఫలితం వస్తుంది అంటే వాళ్ళని ధైర్యపరుస్తూ ఉన్నావు. ఈ రోజున నేను భక్తి చేస్తున్నా, బైబిల్ పట్టుకున్నా, నడిచి వెళ్ళిపోతున్నా అన్నట్టుగా కాక నువ్వు నడవలసిన తీరేమిటో గమనించు. పౌలు ఎలా నడిచాడు? ఇతరులను గద్దిస్తూ వచ్చాడు. నీ కుటుంబంలో పొరపాటు జరిగితే, నీ పిల్లలు దారి తప్పితే హెచ్చరించేవాడిగా ఉండాలి, బుద్ధి చెప్పేవాడిగా ఉండాలి. అంతేగాని నువ్వే తప్పు చేస్తే, నువ్వే గాని పొరపాటు చేస్తే ఇంకా వాళ్ళకు నువ్వేం చెప్పగలుగుతావు? బహుశా మన వ్యక్తిగత జీవితంలో జరిగే సంఘటనలు ఉన్నాయి. ఈ రోజున నువ్వు ఎవరివై ఉండాలంటే, భార్య దారి తప్పినా, భర్త దారి తప్పినా, పిల్లల దారి తప్పినా, ఎవ్వరు దారి తప్పినా నాకెందుకులే, ఎవడెట్లా చేస్తే అని కాక వాళ్ళ క్షేమాన్ని కోరుకుని నడత నడిచే నాయకుడిగా వెంటనే వాళ్ళని హెచ్చరించాలి. రెండవది, కొంతమంది కుంగిపోతారు. వ్యాపారం చేయలేను, నేను ఈ కాపురం చేయలేను, నేను ఈ వ్యవసాయం చేయలేను, నేను ఈ పరీక్ష రాయలేను, నేను ఈ పరీక్షను నడవలేను అని కొన్నిసార్లు కుంగిపోయి బలహీనులైపోతారు శారీరకంగా. కొన్నిసార్లు భక్తిలో కూడా బలహీనులైపోతారు. ఇక నా వల్ల కాదండి భక్తి చేయటం, ఇక నా వల్ల కాదండి ప్రార్థన చేయటం, ఇక నేను నిలవలేనండి, నిలబట్టడం నా వల్ల కాదండి అని చాలాసార్లు అంటుంటారు. కానీ అట్టివారిని నువ్వు బలపరుస్తూ, మన దేవుడు చెయ్యి విడవనివాడు, పొరపాటు జరిగితే ఒప్పుకుంటే క్షమించేవాడు, అయ్యా అని అరిస్తే ఉన్నానని చెప్పేవాడు అని వారిని ధైర్యపరిచే నడక నీలో ఉండాలి. మూడో మాట ఏమి రాశాడు? వారికి సాక్ష్యం ఇచ్చు. మన సాక్ష్యం అనేకుల్ని బలపరుస్తుంది. అప్పుడప్పుడు చెబుతారు కదా, నేను ఫలానా వైద్యుడి దగ్గరికి వెళ్ళాను, ఎంత భయంకర రోగం, తొందరగా కోలుకున్నానంటావే. మరి పరమ వైద్యుడి గురించి సాక్ష్యం చెప్పలేవా? పరమ వైద్యుడు నీ పాపాలు క్షమించాడే, నా అంత పాపాలు నువ్వు చేయలేదురా, కానీ ఇంత ఘోర పాపిని నన్ను క్షమించాడే, నా దేవుడు నిన్ను కూడా క్షమిస్తాడు. ఒకప్పుడు నా బ్రతుకు బద్దలైపోయింది, అయ్యా అని పిలిస్తే ఆయన నా జీవితంలో సమస్తాన్ని సమకూర్చి ప్రతి శాపాన్ని సరిచేశాడు అని నువ్వు ఇతరులకి దేవుని శక్తిని గురించి, దేవుని నామాన్ని గురించి, దేవుని కార్యాల గురించి, నీ పవిత్ర జీవితాన్ని కాపాడిన దేవుని గురించి అనేకులు నువ్వు సాక్ష్యం చెప్పగలగాలి. ఈ రోజున ఏమంటాడంటే, ఈ నడక మీకు అవసరం. మొదటి వాక్యం మనం విన్నాం కదా, వారి మధ్యలో మన నడక ఎలా ఉంది? కుటుంబ సభ్యుల మధ్యలో, సమాజ మధ్యలో మనము దీర్ఘశాంతంతో నడవాలి. రెండవది సంపూర్ణ వినయంతో నడవాలి. మూడవది సాత్వికంతో నడవాలి. నాలుగవది తండ్రి బిడ్డల బాంధవ్యం ప్రకారం నువ్వు హెచ్చరించేవాడిగా ఉండాలి. ఈ రోజున కుటుంబాలు పాడైపోవడం కారణం హెచ్చరించే తండ్రి లేకపోవడం, హెచ్చరించే గురువు లేకపోవడం. ఈ రోజున హెచ్చరిస్తే జనం ఇష్టపట్టాల, అందుకని మనకెందుకు వచ్చిందిలే అనుకుంటూ వెళుతున్నావు. కానీ నువ్వు హెచ్చరిక చేస్తే ఒక్కరి కాకపోతే ఒక్కరైనా దేవుని చేత పట్టబడతారు, సరిచేయబడతారు. నా యేసుని బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నా, నువ్వెప్పుడు ఒక్కరిని నాశనమైపోకుండా హెచ్చరించేవాడుగా ఉండాలి. మరి ఈ మాటలన్నీ విన్నాకైనా నీ జీవితంలో నీ కొరకే నీవు బ్రతుకుతున్నావా? బాగా ఆలకించండి. ఒక రోజున పాలెంలో ఒక అక్రమం జరిగింది. దేవుని సమాజానికి ఒక వేరే జాతికి చెందిన ఒక అమ్మాయిని తీసుకుని వచ్చాడు. అక్కడున్న ఒక వ్యక్తి రోషం కలిగిన వాడై, అయ్యో సమాజం అంతా పాడైపోతుంది ఈ పాపం వలన, ఇతగాడు ఇలా ప్రవర్తిస్తున్నాడు అని నెమ్మదిగా ఈటి తీసుకొని పరుగున పడగదిలోకి వెళ్ళి ఆ ఇద్దరిని ఈడితో పొడి చేశాడు. ఆ రోజు సమాజం అంతా మేల్కొని ముక్కు మీద వేలేసుకుంది. కారణం ఏమిటో తెలుసా? ఎవడెట్లా చేస్తే నాకెందుకు అనుకోలా, వెంటనే అపవిత్రత ఎక్కడ పాపం ఉందో అక్కడ ఖండించడం, అక్కడ బుద్ధి చెప్పడం, దాన్ని పరిహరించడం అనే కార్యక్రమం చేయటం వలన
నీ జీవితంలో అనేకులు దేవుని తట్టు తిప్పేవాడిగా ఉంటావు. ఈ రోజున ఏదో డబ్బులు సంపాదించి మేడలు కట్టి ఆస్తులు పెంచి తర్వాత చెప్పకుండా వెళ్ళిపోతూ పంచుకోండ్రా తన్నుకోండ్రా అని వాళ్ళకి అప్పగించడానికే కాదుగా నేను పుట్టించింది. ఈ సమాజం నీ ద్వారా మేలు పొందాలి, ఈ సమాజం నీ ద్వారా వెలిగించబడాలి, ఈ సమాజం నీ ద్వారా రక్షించబడాలి. ఇంకో మాట కూడా చెబుతారు. ఓసారి పాలిమలోనికి తెగులు వచ్చింది. ఆ చివరి నుంచి జనం ఈ చివరి వరకు ఎక్కడ పడితే అక్కడ ఆకులు రాలిపోయి చనిపోతున్నారు. వెంటనే మోషే ఏమన్నాడు తెలుసా? అహరోను దోపాత్యం తీసుకుని వెళ్ళి సావుకు ఎదురుగా నిలబడి దూపం వేయి, చచ్చిన వారికి బతికిన వారికి మధ్యలో అన్నాడు. అనగానే వెంటనే పరిగెత్తుకుంటా వెళ్ళి దూపం తీసుకుని దూపవేదిక పట్టుకుని నిప్పులు వేసి దాని మీద సాంబ్రాన్ని వేసి చచ్చిన వారికి బతికిన వారి మధ్యలో నిలబడిపోతే పరిగెత్తుకొచ్చిన సావు నిలిచిపోయింది. అంటే అతడు ఏ నడక నడిచాడు? ఎవ్వరూ నశించిపోకూడదు, వీళ్ళందరినీ నేను కాపాడాలి అని ఒక భారం కలిగిన నడక నడిచాడు. అందుకే పౌలు ఏమంటాడు తెలుసా? నేను ఒక్కడినైనా పోగొట్టుకొనక ఉండునట్లుగా 3 సంవత్సరాల పాటు నేను అద్దింట్లో కాపురం ఉండి మానక బుద్ధి చెబుతూ కన్నీళ్లతో నేను ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలి. ప్రభువు నిన్ను కొన్నాడు, కడిగాడు, పరిశుద్ధపరిచాడు. ఇక మీదట ఆ పవిత్రతను జ్ఞాపకం చేసుకున్న నీవు నా యేసును బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నా, యేసుకు తగ్గట్టుగా, యేసును సంతోషపెట్టేట్టుగా, పౌలు చెప్పినట్టుగా నన్ను పోలి మీరు నడవండి అన్నట్లుగా ఆ భారం, ఆ బాధ్యత కలిగి నీవు గాని ఆత్మ సంబంధమైన నడక, విశ్వాస సంబంధమైన నడక, అలాగే సత్యాన్ని అనుసరించిన నడక, అనేకుల క్షేమం కోరిన వారి నడక, అనేకులకు సాక్ష్యం చెప్పే అనుభవంలో నీ పయనం సాగితే ఒకానొక దినమైన పౌలు చెప్పాడు, పరుగును ముగించాను, వెళుతున్నాను, నాకక్కడ కిరీటం ఉంది. అంటే క్రీస్తును పోలి పౌలు నడిచాడు. పౌలును పోలి నీవు నేను నడిస్తే అతగాడికి ఉంచిన అదే కిరీటం, అదే ఘనత, అదే మహిమ, అదే వైభవం నీకు నిలబడబోతుంది. నీ కొరకు ఎదురు చూడబోతున్నావు. కనుక ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా ఎంతకాలం నడిచినా, చీకటిలో నడిచినా, అక్రమంగా నడిచినా, దేవుని యొక్క మహిమను చూడకుండా నడిచినా, దేవుని కొరకు నడవకుండా నీకు నీ పొట్ట కోసమే నడిచినా, ఎక్కనైనా నీ నడకను మార్చుకొని ఆత్మ సంబంధమైన నడకలో అనేకులకు నేను దీపంలాగా, అనేకులకు మార్గంలాగా, అనేకులకు ఆశ్రయంగా, అనేకులకు ధైర్యపరిచేవాడిగా నేను బ్రతకాలయ్యా అని గాని నీ నడకను మార్చుకునేందుకు పౌలును చూచి యేసును చూచి నీ పిలుపుని జ్ఞాపకం చేసుకుని ఆ విధమైన నడక నాకు కావాలని తీర్మానం చేసుకునే గాని నీవు గాని మొర్రపెట్టి ప్రార్థన చేయగలిగితే నీ ఆత్మీయ నడకను నా దేవుడే స్థిరపరచునగాక. స్థిరపరచడమే కాక అలాంటి నడకలో నడిపించి అనేకులకు నిన్ను దీవెనకరంగా చేస్తాడు. ఒక దినమున పౌలకు కలిగిన అదే కిరీటం, అదే ఘనత నీకు కలగబోతా ఉంది. మరి వెండి కోసం పాకులు ఆడతావా? మనుషుల పతనం చూసి చూడనట్టు వెళతావా? విలువైన ఆత్మను సంపాదించి ప్రభువుకి అప్పగించే ఒక నీతియుక్తమైన మార్గం, సత్యంతో కూడిన మార్గం, వెలుగు సంబంధమైన మార్గం, దేవునికి తగ్గట్టుగా నడిచే మార్గం, అలా నీవు నడవగలిగితే నీ జీవితం ఎంత ఆశీర్వదించబడుతుంది. అట్టి కోరిక కలిగితే తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమమేడ నా ప్రభు, వందనాలయ్యా. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. ఈ రోజున మేము బతుకుతున్నాం, మేము నడుస్తున్నాం, మేము జీవిస్తున్నాం అనే దానికంటే మేము సంఘానికైనా, దేశానికైనా, కుటుంబానికైనా ఎంతవరకు ఉపయుక్తమైన మార్గంలో నడుస్తున్నాం. బహుతేటగా పౌలు చెప్పిన మాటలో మీ ఎడల, మీ మధ్యలో నేను ఎలాగూ నడిచాను. నిజంగా ఆ మాట మా కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు మా కుటుంబంలో వారి మధ్యలో మేము ఎలా నడిచాం అని ఆలోచించుకునే కృప, సంఘం పట్ల ఎలా నడిచాం, నశించిపోతున్న వారి పట్ల ఎలా నడిచాం, ఈ మాటలన్నీ మనసులో పెట్టుకొని ప్రతి వారి జీవితంలో మార్పు కలిగేట్టుగా ఆశపడుతూ నీ బిడ్డలు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి చేతులెత్తిన ఈ ప్రజలను కనికరించండి.
ఆశీర్వదించండి. నీకు తగ్గట్టుగా నశించిపోయి ఆత్మల వెలుగు చూచేట్టుగా, తండ్రి బిడ్డల పట్ల ప్రవర్తించినట్లుగా, నీ పిలుపు తగ్గట్టు మేము ప్రవర్తించేటట్టుగా ఆ నడకను ప్రతి వారికి నేర్పుమని, ఆ దీవెనల చేత నింపబడి అనేకుల మధ్య ప్రకాశమానమైన జ్యోతులలాగా ఈ బిడలు ఉండేట్టుగా దీవించి, శారీర రోగాలు, బలహీనతలు, కుటుంబ సమస్యలు, దరిద్రత, ప్రతి విధమైన అపజయం తొలగించి నెమ్మది, క్షేమం, సమాధానం కలుగచేసి మీరు మాత్రమే మహిమ పొందాలని యేసు శక్తి కలిగిన నామాన ప్రార్థించి స్తుతించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కనికరం, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును కృప సదాకాలం సమృద్ధిగా తోడయ్యుండునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ఆయనే నీ బాధల విమోచకుడు, ఆయనే నీ రక్షకుడు. అద్భుతం జరగబోతున్న రాత్రి స్త్రీల కూడిక ప్రతి బుధవారం ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు హోసన్న మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. ఈ యొక్క కూడికలో దైవజనురాలు శ్యామ్ కుమారి గారు వాక్య పరిచర్య చేసి మీ కొరకు ప్రార్థించెదరు. అందరూ ఆహ్వానితులే. పరిశుద్ధాత్మ స్వస్థత కూడిక ప్రతి శనివారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు హోసన్న మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. ఆరాధనా సమయములు. మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు హోసన్న మందిర్, రామాయమ్మపేట జంక్షన్ రోడ్, నూజివీడ్ నందు జరుగును. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు హోసన్న మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ దేవదాస్ గారు, హోసన్న మందిర్, నూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.